హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. వంట మనిషి రాధని భోజనానికి రమ్మని పిలవడానికి వస్తుంది. నాకు ఆకలి లేదని చెప్తుంది రాధ. అయ్యో, ప్రొద్దుటి నుంచి టిఫిన్ కూడా తినలేదు అంటుంది. నాకు ఆకలి లేదు, నన్ను విసిగించకు అంటూ కసిరి పంపేస్తుంది. రాధ అలా ఎంతసేపు మంచం మీద పడి ఉందో ధ్యాసే లేదు. సాయంత్రం అయింది. రాధ లేచింది. తనకి తానే నిబ్బరం తెచ్చుకుంది. వంట మనిషిని పిలిచింది. నేను గుడికి వెళ్తాను, పూలు కొబ్బరికాయ తెప్పించు అంది. వంట మనిషి వెళ్ళి ఫోన్ చేస్తుంటే ఎక్కడికి ఫోన్ చేస్తున్నావు అని అడుగుతుంది. అయ్యగారికి కారు పంపించమని చెబుతున్నాను. ఏం అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళగలను. నాకు చెప్పకుండా ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చెయ్యకు అంది. సరేనమ్మా, మీరు ఆటోలోనే వెళ్ళి రండి అంటూ వంట మనిషి నసిగింది. రాధ గుడికి బయలుదేరింది. ఆటోలో వెళ్తుంటే అది ఏ లారీకో గుద్దుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది. కృష్ణ డ్రైవ్ చేస్తున్న కారు పబ్లిక్ గార్డెన్లో మెల్లగా కళ్యాణిని వెతుకుతున్నట్టుగా వస్తోంది. ఉదయం కళ్యాణి వ్రాసిన ఉత్తరం చూడగానే అతను వెంటనే బయలుదేరాడు. కానీ తోవలో ఒక కారుకి ఆటోకి యాక్సిడెంట్ అయింది. ఆటో డ్రైవరు కృష్ణ ఇంటికి వస్తాడంటే కళ్యాణి వద్దంది. సాయంత్రం సరిగ్గా 5 గంటలకి పబ్లిక్ గార్డెన్లో పిల్లల పార్కు దగ్గరికి రమ్మని చెప్పింది. కృష్ణ కళ్యాణి చెప్పిన టైంకి పబ్లిక్ గార్డెన్లో పిల్లల పార్కు దగ్గరికి వచ్చాడు. అక్కడ చెట్టు దగ్గర కళ్యాణి నిలబడి ఉంది. లేతాకు పచ్చ కాశ్మీరు సిల్క్ చీరలో, కుడిచేవు పక్క గులాబీ పువ్వుతో పచ్చటి చెట్టు కింద నిలబడి వేచి చూస్తున్న కళ్యాణి ఆ క్షణంలో కృష్ణ కంటికి వనదేవతలా కనిపించింది. కళ్యాణి కృష్ణని చూడలేదు. దూరంగా పచ్చగడ్డిలో ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తోంది. కృష్ణ కళ్యాణి దగ్గరికి వస్తూ హలో, గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్ అన్నాడు. కళ్యాణి తుళ్ళిపడ్డట్టుగా తిరిగి చూసింది. ఎదురుగా తెల్లటి బట్టలలో కృష్ణ నిలబడి ఉన్నాడు. ఏమిటలా చూస్తున్నావు అన్నాడు. మిమ్మల్ని. ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి నా కంటికి ఎంతో అందంగా కనిపిస్తారు. రండి, ఇలా కూర్చుందామా అంది. కృష్ణ వచ్చాడు. ఇద్దరూ పచ్చగడ్డిలో కూర్చున్నారు. కళ్యాణి ఇంకా అతన్ని చూస్తోంది. ఏమిటి అన్నాడు. రాత్రి డాడీ అడిగిన మాటకి మీరెలా ఫీల్ అవుతున్నారా అని చూస్తున్నాను. ఎలా కనిపిస్తున్నాను? అతను రెట్టించాడు. ఏ భావం తెలియడం లేదు. తొణకని నిండుకుండలా ఉన్నారు. కళ్యాణి కిందికి చూస్తూ చెప్పింది. డాడీ రాత్రి మిమ్మల్ని అడగగానే మీరెలా అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా రెస్ట్లెస్గా ఫీల్ అయ్యాను. రాత్రి అంతా నిద్రపోలేదు. అసలు అప్పటికప్పుడు పరిగెత్తుకొని మీ దగ్గరికి వచ్చేసి మీతో మాట్లాడేద్దామని అనుకున్నాను. రావాల్సింది అన్నాడు అతను. అమ్మో, రాగలనా? డాడీ ఉన్నారుగా, నన్ను కదలనిస్తారా? ఆయన కళ్ళు కప్పి నేను ఏ పని చేయలేను. చాలా కష్టం. చూసిన వాళ్ళంతా నాకు మా డాడీ దగ్గర చాలా చనువు, స్వతంత్రం ఉన్నాయి అనుకుంటారు. కానీ కొన్ని విషయాలలో నాకు అవి లేనే లేవని నాకు తప్ప ఎవరికీ తెలియదు. ఉదాహరణకి ఎలాంటి విషయాలో చెప్పు అన్నాడు. ఈ పెళ్లి మాటే ఉంది. నా మనసు ఏమిటో తెలియకుండా మిమ్మల్ని అలా అడిగేయడమేనా? ఏం మీకు ఇష్టం లేదా? ఎందుకని? అతని కంఠంలో పెద్ద రిలీఫ్ కనిపించింది. మీరు నాకు ఆప్తులుగా భావిస్తాను, నా ప్రాణ స్నేహితులు అని నమ్ముతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ కళ్యాణి కళ్ళు కిందికి వాలాయి. చెప్పు కళ్యాణి, ఏమిటి? మన స్నేహితులం, మన మధ్య దాపరికాలు ఉండకూడదు, అవునా? ఏమిటి అద్భుతం చెబుతానని వ్రాసావు ఉత్తరంలో? కృష్ణ, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని చెబుతున్నాను. ఎందుకంటే? కూర్చున్న కళ్యాణి లేచింది. ఎందుకంటే? అతని వైపు వీపు పెట్టి నిలబడుతూ నాకు ఇదివరకే పెళ్ళైపోయింది. కళ్యాణి అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును కృష్ణ, నాకు పెళ్ళి అయిపోయింది. అది ఇంతవరకు డాడీకి తెలియదు. నేను చెప్పలేదు.
చెప్పే సాహసం కూడా నాకు లేకపోయింది. ఆయనకు తెలియకుండా నా పెళ్ళి అయింది అంటే ఆయన గుండెలు బద్దలవుతాయని భయపడ్డాను. అందుకే ఈ రహస్యం నాలో నేనే దిగమింగుకున్నాను. కళ్యాణి, ఎవరు అదృష్టవంతుడు? అతని పేరు బయట పెట్టనని వాగ్దానం చేశాను. అనుక్షణం డాడీ కనుచూపు పరిధిలో నువ్వు ఉంటావే, ఆయనకు తెలియకుండా మీ పరిచయం ఎలా సాధ్యమైంది? తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది? నేను డాన్సర్ని కదా. అతను ఎప్పుడో నన్ను చూసి ఉంటాడు. నా వయస్సు, అందం అతనిని ఆకర్షించాయి. మెల్లగా మెల్లగా నాకు తెలియకుండానే నా జీవితంలో కలిశాడు. నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంటే వచ్చేవాడు. నేను అతన్ని లక్ష్య పెట్టలేదు. ఎవరో చాలా సాధారణ వ్యక్తి అనుకున్నాను. 4 రోజులుంటే అతను దారిన అతను పోతాడులే అనుకున్నాను. అతను నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడని, నన్ను స్వంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నాడని నాకు తర్వాత కానీ తెలియలేదు. మొట్టమొదట వచ్చినప్పుడు కొద్దిసేపే ఉండేవాడు. అతన్ని వెళ్ళిపోమ్మని నేను వేడుకునేదాన్ని. వెళ్ళేవాడు కాదు. రాను రాను ఎక్కువసేపు ఉండేవాడు. నన్ను వదిలి వెళ్ళలేక వెళ్ళేవాడు. నా అడుగులో అడుగు వేసి నడుస్తున్నట్టుగా రాను రాను నాకు దగ్గరైపోయాడు. అతన్ని వదిలించుకోవడం నాకు సాధ్యం కాదని తెలిసి నేను లొంగిపోయాను. అప్పటి నుంచి నాలో ఒక యుద్ధం ప్రారంభమైంది. డాడీ ఎక్కడ గమనిస్తారోనని హడలిపోతూ ఉండేదాన్ని. డాడీకి అతన్ని గురించి చెప్పాలంటే భయం వేసేది. అప్పటి నుంచి డాడీ దగ్గర నా దాపరికం ప్రారంభమైంది. అంతవరకు డాడీ దగ్గర అబద్ధం అంటే ఏమిటో నాకు తెలీదు. ఈ రహస్యం డాడీ దగ్గర దాస్తున్నాననే కలవరపడేదాన్ని. కృష్ణ లేచి వచ్చాడు. కళ్యాణి వైపు విచిత్రంగా చూస్తూ అన్నాడు, కళ్యాణి, మీ డాడీని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదనుకుంటాను. ఆయనకి కావాల్సింది నీ ఆనందం. దానికోసం ఆయన ఏదైనా చేస్తారు, ఏ బాధనైనా భరిస్తారు. కళ్యాణి చివ్వున వెనక్కి తిరిగింది. ఆ కళ్ళ నిండా నీళ్లు నిండి పొంగి పొర్లుతున్నాయి. నాకు తెలుసు కృష్ణ, ఆ సంగతి మీ అందరికంటే నాకు బాగా తెలుసు. అదే నా బాధ, అదే నాకు రంపపు కోత. అందుకే నాలో నేను ఇంతగా కుమిలిపోతున్నాను. నా వల్ల డాడీకి ఎంత బాధ కలుగుతుందో తలుచుకుంటే నా గుండెలు చెరువు అవుతున్నాయి. పాపిష్టిదాన్ని. అసలు ఆయనకి నేను కూతురుగా పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది అనిపిస్తోంది. నేను కల్పించిన ఈ బాధ నుండి ఆయనని దేవుడు కూడా రక్షించలేడే అని కృంగిపోతున్నాను. కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. కళ్యాణి మాటల్లో ఆవేదన అతనికి అర్థమైంది. కళ్యాణికి సాయం చేయాలనే ఆరాటం కలిగింది. కళ్యాణి, పోనీ ఎవరా వ్యక్తి, పేరు చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు కృష్ణ? డాడీకి నేను ఎలాగో అలా నచ్చజెబుతాను. చెప్పగలను అనే ధైర్యం నీకుందా? ఉంది. కళ్యాణి గాఢంగా నిట్టూర్చింది. మెల్లని స్వరంతో అంది, అవును, ఈ ప్రపంచంలో డాడీకి సాయం చేయగలిగిన వ్యక్తివి నువ్వే అనుకున్నాను. అందుకే ఇదంతా నీకు చెప్పడానికి ధైర్యం చేశాను అంది. ఆ వ్యక్తి పేరు చెప్పు కళ్యాణి. ఆ వ్యక్త? అతని పేరు పుట్టిన ప్రతి మనిషికి తెలుసు. అంటే? ఆ వ్యక్తి పేరు మృత్యువు. కళ్యాణి, అవును కృష్ణ, మృత్యువు నన్ను గాఢంగా ప్రేమించింది. నన్ను వదలనంటోంది. తన స్వంతం చేసుకుంటోంది. నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా నన్ను లొంగదీసుకుంది. కృష్ణ, నాకు పెళ్ళయింది అన్నానే, అది ఒక మానవ మాతృడితో కాదు, మనుషుల్ని హరించే మృత్యువుతో. నేను వ్యాధి పీడితురాల్ని. నాకు ఎపెండోబ్లాస్టోమా ఆఫ్ 4th వెంట్రికల్. ఇదే నేను నీకు చెబుతానన్న మహా అద్భుతం. నాకు తెలుసు కళ్యాణి. ఐ నో ఇట్. కళ్యాణి తలెత్తి చూసింది. ఏమిటి, నీకు తెలుసా? తెలుసు. నువ్వు డాడీ దగ్గర దాచగలిగావు. నేను డాక్టర్ని. ఆ మాత్రం తెలుసుకోలేనని అనుకున్నావా? కృష్ణ, ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్నాయి. కృష్ణ కళ్యాణి 2 చేతులు పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో ఈ ప్రపంచంలో ఉన్న జాలి, సానుభూతి, దయ, స్నేహం
అంతా పోగుపోసినట్టుగా ఉన్నాయి. డగ్గుత్తికతో కంపిస్తున్న స్వరంతో, కళ్యాణి, మొదట నీ ప్రవర్తన నాకు అనుమానం తెప్పించింది. నువ్వు తండ్రి ముందు ఏదో దాస్తున్నావని అనుకున్నాను. నీ తలనొప్పి నాకు హెచ్చరిక చేసింది. నీకు గుర్తుందా, రజనీకాంతరావు గారు అని లయన్స్ క్లబ్ సెక్రటరీ ఆ రోజు నిన్ను డ్యాన్స్ ప్రోగ్రాము ఇమ్మని అడిగారు. ఆయన బ్రెయిన్ స్పెషలిస్టు. నేనే ఆయనని నా క్లినిక్కి రప్పించాను. అదే సమయానికి నువ్వు వచ్చేలా ఫోన్ చేసి పిలిపించాను. ఆయన నీకు తెలియకుండానే నిన్ను పరీక్ష చేశాడు. నీ కళ్ళు చూసి మార్పుల గురించి నాకు చెప్పాడు. అందుకే నేను నీ కళ్ళు ఒకరోజు పరీక్ష చేశాను. డాక్టర్ అంటే నువ్వు మండిపడుతున్నావని తెలుసుకున్న నేను నీ ఫ్రెండ్నని పదే పదే నొక్కి చెప్పాను. అలాగే ప్రవర్తించాను. తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.